మీరు వేసినటువంటి ఓటు ద్వారా గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే మీ కోసం మీకు అభివృద్ధిని తీసుకొస్తాడు. మెడలు వంచి కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఇక్కడికి అభివృద్ధిని తీసుకొస్తాం. ఇవాళ కలెక్టర్ గారిని కలిసాను నేను. మంచినీటి బిల్లులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బిల్లులన్నీ 3-4 రోజుల్లో మీకు డబ్బులు రాబోతున్నాయి. మంచినీటి బిల్లులు మీకు రిలీజ్ రాబోతున్నాయి. అలాగే ఇళ్లు కావాల్సినటువంటి వారికి ఇళ్లు కూడా రాబోతున్నాయి. పుల్లల చెరువు నుంచి ఎర్రగొండపాలెం రోడ్డు కంప్లీట్ కాబోతుంది. ఇవన్నీ చెయ్యకపోతే వాళ్ళ మెడలు వంచుతాం, వాళ్ళతో చేయిస్తాం. అవసరమైతే వేల సంఖ్యలో ధర్నా కూర్చుంటాం. వేల సంఖ్యలో దీనిలో ఎలాంటి అనుమానమే లేనే లేదు. ఎవరికి భయపడే అవకాశమే లేదు. మొదట ఊపులకి అస్సలు భయపడేది లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి మీకోసం వైఎస్ఆర్ సిపి జెండా అండగా ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా చంద్రశేఖర్ ఉంటాడని మీకు మాటిస్తూ అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నటువంటి యువతని కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయమని మిమ్మల్ని కోరుతున్నా. ప్రతి గ్రామంలో కూడా చర్చ జరగాలి. ప్రతి గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలపై చర్చ జరగాలి. గ్రామంలో ప్రతి ఒక్కరూ నిలదీయాలి. గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? అవసరమా? గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా? ఉందా? ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ మీకు గతంలో ఎలా ఇచ్చింది పథకాలని?